హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మా ఇంట్లో అయితే ఈరోజు వంటలు చికెన్ విత్ రైస్ అనమాట. ఇది ఈవినింగ్ బ్లాగ్. చూడండి ఎంత చీకటి అనిపిస్తుంది, హెల్తీగా అస్సలు కనిపిస్తలేదు, మబ్బు మబ్బుగా అనిపిస్తుంది. ఇన్ని 3 లైట్లు ఉన్నా కూడా చీకటి అనిపిస్తుంది, హెల్తీ వస్తలేదు మాకైతే. ఇక్కడైతే వంట అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా టమాటా పేస్ట్ వేసేసి అల్లం వెల్లిగడ్డ ఆనియన్ అవన్నీ వేసి ఫ్రై చేసుకొని మొత్తం కర్రీ అయితే చేసేస్తున్నాయి ఇక్కడ. ఇంకొంచెం దీంట్లో పెరుగు కూడా వేసిన చికెన్లో. కొందరైతే పెరుగుతోనే మ్యారినేట్ చేస్తారు. నేను ఏమంటే పెరుగు అయితే దీంట్లో వేసి పెరుగుతో చేసిన అనమాట. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. చికెన్ అయితే ఎంత మెత్తగా ఉడికిందంటే పెరుగు దానికి చికెన్కి మంచిగా పట్టింది. ఇంకా అయిపోయింది. 1 మంత్ దాకా చికెన్ షాపులన్నీ బంద్ కదా అని ఇంకా మేము అయితే చికెన్ ఈరోజు తీసుకొచ్చినాం అనమాట. చికెన్ అయితే టేస్ట్ బాగానే ఉంది, మెత్తగా. కానీ స్కిన్ అయితే దొరకట్లేదు, స్కిన్ తోటి అయితే. ఎందుకంటే చాలా మంది ఉన్నారంట చికెన్ షాప్ దగ్గర అయితే. 1 మంత్ వరకు చికెన్ షాపులు బంద్ అని ఇంకా మేమైతే ఈరోజు తీసుకొచ్చుకున్నాము. ఇంకా మటన్ ఇంకా లేకపోతే ఏదైనా ఫిష్ తెచ్చుకోవాలి. మాకైతే అలవాటు అయిపోయింది. మనం వెనస్డే అయినా లేకపోతే ట్యూస్డే అయినా మేము చికెన్ తెచ్చుకుంటాం, ఒక పూటకైనా ఒకసారి. కానీ ఇప్పుడు చికెన్ షాపులన్నీ బంద్ ఉన్నాయి కనుక మనకైతే మనం 1 మంత్ చికెన్ మర్చిపోవాలి. మా కోడీలు ఉన్నాయి కానీ మేమైతే తినము. మా కోడీలు కోస్తే కూడా మాకు బాధ అనిపిస్తుంది. ఎవరైనా కొనుక్కొని తీసుకెళ్తే వాళ్ళకైతే అమ్ముతాం, కానీ మేమైతే తినము. నేనైతే ఎగ్స్ కూడా తినను. మా కోడివి మా పిల్లలు తింటారు కానీ మేమైతే ఎగ్స్ కూడా తినను నేనైతే. ఎందుకంటే దాంట్లో చూస్తుంటాను కనుక నాకు నచ్చట్లేదు ఆ ఎగ్స్ అయితే. చాలా ఎగ్స్ ఉన్నాయి. ఇంకా 3-4 కోళ్ళు అయితే పొదుగు కూర్చున్నాయి, కానీ ఎండాకాలం పొదుగు వేయకూడదు కదా అని ఇంకా పొదుగు ఏం వేస్తాను. ఎందుకంటే గుడ్లు ఖరాబ్ అయితే అవి పొడుచుకొని తాగుతాయి అనమాట. అందుకని ఇక్కడ చూడండి పెరిగేసిన తర్వాత చికెన్ అయితే మస్తు టేస్ట్ అయ్యింది. ఈ పెరిగేసిన తర్వాత అయితే స్టవ్ అయితే ఫాస్ట్గా పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవాలి. లేకపోతే పెరుగు అనేది ఉండలుగా ఉండిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా అయ్యిందో, గ్రేవీగా అయింది. మార్నింగ్ అయితే నేను చికెన్ ఏం చేసిన అంటే సుక్కగా చేసిన అనమాట. ఆయిల్లో ఫ్రై చేసినట్టే చేసిన, ఆనియన్ టమాటా వేసి. ఇక్కడైతే ఇంకా కొంచెం పెరిగేసి కొంచెం చారులాగా చేసినాను. ఇక్కడ ఇంకా పిల్లలకైతే ప్లేట్ అయితే పెడుతున్నా తినడానికి. వాళ్ళు కూడా ట్యూషన్ పోయి వచ్చేసిండ్రు కదా, ఇంకా వాళ్ళకైతే డిన్నర్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. మేమైతే ఇంకా కొంచెం సేపు అయినా తింటే పిల్లలు తిన్న తర్వాత అయితే ఇంకా గ్రేవీతో చాలా బాగా అనిపించింది. పిల్లలు పెరుగు తిన్నారు కనుక నేను ఇలా ట్రై చేస్తాను వాళ్ళకి. మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది వీడియో కమెంట్ చేయండి. ఫుల్ వీడియో అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఎలా ఉంది చూడండి, ఎంత టేస్ట్ అనిపిస్తుంది. చూస్తుంటే మస్తుగా అనిపిస్తుంది. కలర్ కూడా బాగా వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్.